ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతకరంగా నడిపించబడుతున్నాం. దేవుని మాటలు ఎన్నో విషయాల్లో మరి మనం చాలా వేదనతో కృంగిపోయిన పరిస్థితులలో మరి ప్రతిరోజు ఉంటూ ఉండగా ఆయన మాటలు మనల్ని బలపరుస్తున్నాయి కదా. నెమ్మదిని, సమాధానాన్ని చూడగలుగుతున్నాం. ఎంతగానో సంతోషం అండి ఇలా కలిసి ఉదయాన్నే ప్రభు మాటలు ధ్యానించడం. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ఈ యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, చూడండి, మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని ప్రభు వర్ధలింప చేసే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం. ఎంతమందికి సంతోషాన్ని ఇస్తుందండి ఈ మాటలు? చూడండి, అవునండి, మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని వర్ధలింప చేసే దేవుడు. ఆమేన్. అవునండి, మన కుటుంబాన్ని వర్ధలింపచేసే దేవుడు. ఉదయకాల సమయంలో ఇదిగోండి, మన పరిస్థితులను, మన కుటుంబాలను, అన్ని విషయాల్లో కూడా దేవుడు మరి మన జీవితాల్లో మరి అన్నిటినీ కూడా మార్చే దేవుడిగా ఉన్నారు. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, అందరు బాగున్నారే, నా పరిస్థితి ఏంటి అని కదండి. కానీ అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఇదిగో నువ్వు ఉంటున్న నీతిని, నువ్వు ఉంటున్న మరి ప్రతి పరిస్థితిని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, ప్రార్థనని అంతటినీ కూడా ప్రభు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు ప్రియ సహోదర సహోదరి. కొన్నిసార్లు మనం బలహీనం అయిపోతూ ఉంటాం పరిస్థితులను బట్టి. ఏంటి నాకు ఈ దీనస్థితి, ఏంటి నాకు ఈ పరిస్థితులు, ఏంటి నాకు ఈ శోధన. కానీ అధైర్యపడక ధైర్యంగా ఉండండి. నీ నివాస స్థలాన్ని, నీకున్న నీతిని బట్టి, నీ ప్రత్యేకింపబడిన జీవితాన్ని బట్టి ప్రభు మరి వర్ధలింపచేసే దేవుడిగా ఉన్నారు. ఆయన విస్తరింపచేసే దేవుడై ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో పడిపోయానే, చెదిరిపోయానే, అయిపోయింది నా పని అన్నట్లుగా జీవితం ఉందేమో. ఎక్కడ పడిపోయావో అక్కడే నీ స్థితిగతులను ప్రభు మార్చబోతున్నారు. అందరి ఎదుట గొప్ప చేయబోతున్నారు. ఉన్నతమైన స్థితిని ఇవ్వబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఒకటే, ఎక్కడ కూడా మన విశ్వాసాన్ని ఆపక, మన ప్రార్థన జీవితాన్ని ఆపక, మన నీతిని ఆపక, పరిస్థితులు అన్నీ ఉన్నప్పుడు నీతిగా ఉండడం కాదండి. పరిస్థితులు ఏదైనప్పటికీ మన నీతిని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. యోబు తన జీవితంలో పరిస్థితులన్నింటినీ కూడా చేజారిన పరిస్థితులుగా చూసినప్పుడు ఎక్కడ కూడా తన నీతిని మరి ఆపలేదండి. తన భక్తిని ఆపలేదు, తన విశ్వాసాన్ని ఆపలేదు. తన నీతి ఎలా ఉందంటే, అన్నీ ఉన్నప్పుడు ఒకేలాగా ఉంది, ఏమీ లేనప్పుడు ఒకేలాగా ఉంది. మనమైతే పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వెంటనే అనేస్తూ ఉంటాం, ఏం చేశాడు దేవుడు నాకు కదండి. ఇలాంటి మాటలు అంటూ ఉంటాం. నా జీవితం ఏంటి ఇలా ఉంది, దేవుని నమ్ముకున్న తర్వాత ఇలా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ యోబు యథార్థంగా ఉన్నాడు, తన భక్తిలో, తన విశ్వాసంలో, తన నీతిలో. మన జీవితంలో కూడా మన నీతిని బట్టి యోబు గాని వర్ధలింపచేసిన దేవుడు మనల్ని కూడా, మన నివాస స్థలాన్ని వర్ధలింపచేసే దేవుడిగా ఉన్నారు. అధైర్యపడకుండా ఈ వాగ్దాన్ని ఎత్తి పట్టి ప్రార్థిద్దాం. మన జీవితాల్లో మరి అద్భుతకరమైన వాగ్దానం స్థిరపరచబడును గాక. ఆమె ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చక్కని వాగ్దానంతో మమ్మల్ని ఉదయకాల సమయంలో బ్లెస్ చేస్తున్నారు. అయ్యా, మా నివాస స్థలాన్ని వర్ధలింపచేసే దేవుడిగా ఉన్నాం. మా నీతిని బట్టి ఎక్కడ కూడా మా జీవితంలో ఇదిగోండి మీ ఓటమి చూడడం అయ్యా నీకు ఇష్టం లేదయ్యా. ఏ పరిస్థితిలో నిలబెట్టే దేవుడిగా ఉన్నావు. యోబుని తన జీవితంలో తన నీతిని బట్టి ఎలా అయితే వర్ధలింప చేశావో మమ్మల్ని కూడా వర్ధలింప చేస్తానని ఈ చక్కని వాగ్దానము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి పరిస్థితి నుంచి తప్పించండి, విడిపించండి, సహాయం చేయండి, గొప్ప చేయండి, కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయా, ఉన్నతమైన స్థితిలో ఉంచండి, క్షేమాన్ని కలగచేయండి. ఉదయకాల సమయంలో అయా, మా ప్రియులందరూ చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగునుగాక. ప్రతి ఓటమి, లేమిని మీరు కొట్టివేయండి. అలాగ మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అయా, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారికి విజయం కలుగునుగాక. ప్రతి పరిస్థితులు మీరు
మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ బ్లెస్ చేస్తూ బలమైన కార్యాలు జరిగించమని, కృప కలుగునుగా అని ప్రార్థిస్తూ, ఎక్కడ కూడా ప్రభా మా జీవితంలో మేము ఎక్కడ కూడా ఆగకుండా మీరు నడిపించమని, వాగ్దానాన్ని మా ఎడల స్థిరపరచమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మొట్టమొదటిసారి మరి హైదరాబాద్ మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మరి మార్చి 7వ తారీఖు నాడు నేను వస్తున్నాను. ఎక్కడ అనుకుంటున్నారా? మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. కనుక వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయడం జరుగుతుంది. కనుక శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మరి మార్చి 7వ తారీఖు ప్రతి ఒక్కరుగా కుటుంబాలతో కలిసి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి మార్చి 7వ తారీఖు ఎస్పీజీ తమిళ్ చర్చిలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.